నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. గత 25 ఏళ్లుగా సేవలందిస్తున్న మెడికల్ శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. బాధ్యులైన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని, కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట శానిటేషన్ కాంట్రాక్టు కార్మికులు ఏఐటీసీ పట్టణ సమితి ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా 13 మంది కార్మికులను అక్రమంగా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల కడుపు కొడుతున్న పద్మావతి మెడికల్ ఏజెన్సీ కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని, ఏజెన్సీ యజమాని భాస్కర్ నాయుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐటీసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు డి శ్రీనివాసులు, ధనుంజయ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుశీలమ్మ, ఉపాధ్యక్షురాలు తులసమ్మ మరియు బాధితులు పాల్గొన్నారు. కొత్తగా పద్మావతి ఏజెన్సీ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటరీ కార్మికులను జనవరి నెల నుండి నిర్దర్శనంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా 50 ఏళ్ళ నిర్ణయం సాగుతో వారికి విద్యా అర్హత కావాలని ఒక 2 సాగుతో వారిని తొలగించారు. దయచేసి కాంట్రాక్టర్ గారు వెంటనే ఈ 50 ఏళ్ళ నిర్ణయ కార్మికులను ఈరోజు గవర్నమెంట్ కుటుంబ గవర్నమెంట్ చెప్తుంది 60 నుండి 62 నెలల వరకు ఉద్యోగ భద్రత కాంట్రాక్ట్ కార్మికులకు ఉంటాయని. కానీ ఈరోజు 50 ఏళ్ళ నిర్ణయాన్ని నిర్దేశంగా తొలగించాము. ఏమైనా చర్య కాబట్టి కార్మికులను వెంటనే విధులకు తీసుకొని వారు కరోనా టైంలో కనుక వారి ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడి ఈరోజు మన ప్రభుత్వానికి ఎంతో మేలు చేసిన ఈ కాంట్రాక్ట్ ఈ శానిటరీ కార్మికులను తొలగించడం ఏమైనా చేయ కాబట్టి వారు వెంటనే విధులకు తీసుకొని వారితో సేవ చేయించుకోవాలని చెప్పి ఏఐటీసీగా హెచ్చరిస్తాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామని సిద్ధమవుతామని తెలియజేస్తున్నాం. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి మెడికల్ శానిటేషన్ వర్కర్స్ ను 50 సంవత్సరాలు పూర్తయ్యానటువంటి ఉంటి సాకుతో కొత్తగా వచ్చినటువంటి పద్మావతి ఏజెన్సీ యాజమాన్యం భాస్కర్ నాయుడు ఈరోజు మెడికల్ శానిటేషన్ వర్కర్స్ పై కక్ష సాధింపు చర్య చేపట్టడంలో భాగంగానే జనవరి నెల నుండి ఇంతవరకు కూడా వారిని ఉద్యోగాల్లో తొలగించి వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తా ఉన్నారు. అయితే ఆనాటి నుంచి నేటి వరకు కూడా మెడికల్ శానిటేషన్ వర్కర్స్ ను 62 సంవత్సరాల వరకు ఉద్యోగంలో నుంచి తీసివేయకూడదు. అక్రమంగా తొలగించినటువంటి పద్మావతి ఏజెన్సీ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా మేము న్యాయపరంగా పోరాడుతా ఉన్నాం, ప్రత్యక్షంగా పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. అయితే ఈ పద్మావతి ఏజెన్సీ యాజమాన్యం భాస్కర్ నాయుడు ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు కొత్త జీవోలను సృష్టించుకుంటూ మెడికల్ శానిటేషన్ వర్కర్స్ ను ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. అయితే ఈ మెడికల్ శానిటేషన్ వర్కర్స్ తొలగించినటువంటి వారందరూ కూడా గత 25 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో బాత్రూమ్లు క్లీన్ చేయడంలో కానీ, టాయిలెట్లు క్లీన్ చేయడంలో కానీ, హాస్పిటల్ ఆవరణాన్ని క్లీన్ చేయడంలో కానీ ఈరోజు హాస్పిటల్ ను తమ ఇల్లుగా భావించి ఎంతో ప్రతిష్టాత్మకంగా సేవలు అందించినటువంటి వీరిని 5 నెలలుగా బయట పెట్టడం చాలా దుర్మార్గమైన చర్యగా మేము ఏఐటీసీగా భావిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ నంద్యాలలో కాకుండా ఎక్కడెక్కడైతే ఈ రాయలసీమ జోన్ 3లో ఈ మెడికల్ శానిటేషన్ కార్మికులను తొలగించిన వారందరినీ కూడా తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు న్యాయ పోరాటానికి వ్యతిరేకంగా భాస్కర్ నాయుడు పద్మావతి ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నాడు. అతని పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి పద్మావతి ఏజెన్సీని రద్దు చేసి ప్రభుత్వమే ఈ ఏజెన్సీలు కాకుండా మెడికల్ శానిటేషన్ వర్కర్స్ ను ప్రభుత్వమే ఉద్యోగాలు ఇచ్చి 12 సంవత్సరాల పాటు 62 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా ఉద్యోగం చేయించుకోవాలని కూడా ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తా ఉన్నాం.